Taste the Daily. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏపీ పర్యటన కాకరేపుతోంది. 70 కార్లతో రాజగోపాల్ రెడ్డి గుంటూరు వెళ్తుండటం సంచలనంగా మారింది. వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం జగన్ తో సమావేశం కోసమే రాజగోపాల్ రెడ్డి ఏపీకి వెళ్తున్నారనే టాక్ వస్తోంది. తెలంగాణలో జగన్ పార్టీని రాజగోపాల్ రెడ్డి లీడ్ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాను జగన్ ను కలవడానికి వెళ్లడం లేదని క్లారిటీ ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి. వైసీపీ నేత మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఇంట్లో వేడుకలో పాల్గొనేందుకు వెళ్తున్నారని చెప్పారు. ఈ రోజు కూడా మేము మా నియోజకవర్గ నాయకులందరూ కూడా నేను ఒక ప్రైవేట్ ప్రోగ్రాంలో గుంటూరు పోతున్నాను. నా స్నేహితుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పిలిచిన చీఫ్ గెస్ట్ కి పిలిస్తే పోతుంటే నాతో పాటు మా నాయకులు మా మునుగోడు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు కొందరు కూడా వస్తామని చెప్తే నాతో పాటు వస్తుండ్రు. అదేవిధంగా విజయవాడలో కనకదుర్గమ్మ టెంపుల్లో దర్శనం చేసుకుని అమ్మవారి దర్శనం చేసుకుందాం రేపు ఉదయం మధ్యాహ్నం. దాన్ని నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలుస్తాను పోతున్నా అని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నాను. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాకు రాజశేఖర రెడ్డి గారి అభిమాన నాయకుడు వారి కొడుకు, వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్, మాజీ ముఖ్యమంత్రి. మేము పోయేది ఒక ప్రోగ్రాం మీద, మేము గుంటూరు అనగానే దీనికి లింక్ పెట్టిండు. అందుకని దయచేసి ఈ దుష్ప్రచారాన్ని దీన్ని రూమర్స్ ని నమ్మొద్దు అని చెప్పేసి, అన్లెస్ అండ్ అంటిల్ నా నోటి నుంచి ఏదన్నా వస్తే తప్పితే నా రాజకీయ నిర్ణయం కానీ నా భవిష్యత్తు కానీ నేను ఏదన్నా చెప్పదలుచుకున్నప్పుడు మీడియా సమావేశం బట్టి చెప్తా తప్పితే అప్పటి వరకు ఎవ్వరు కూడా నమ్మొద్దు అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, మున్గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఏదైతే ఆయన గత కొన్ని రోజులుగా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ పైన, సీఎం రేవంత్ రెడ్డి పైన, కొంతమంది సొంత పార్టీ నేతల పైన కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. వారిపైన విమర్శలు కూడా చేసిన సందర్భం ఉంది. దీంతో పాటు ఇటు పార్టీతో పాటు ఇటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తారంటూ కూడా ప్రచారం సాగింది. ఆయన కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని సమావేశాల్లో పాల్గొన్నప్పుడు కూడా ఆయన వ్యాఖ్యలు ఏదైతే రాజీనామాకు సంబంధించి ఎమ్మెల్యే పదవికి కావచ్చు, ఇతర విషయాలకు సంబంధించి కూడా ఆయన వ్యాఖ్యానించిన సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, తప్పుడుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఆయన ఇలాంటి ప్రజలు నమ్మవద్దు, తనకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ పార్టీలో ఉన్నటువంటి అందరితోటి ఉండడంతో పాటు పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానంటూ కూడా ఆయన వ్యాఖ్యానించిన సందర్భం ఉంది. మరోవైపు ఇటు తనకు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా మంత్రి పదవి విషయంలో పార్టీ ఎందుకు కాలయాపన చేస్తుందని కూడా కొన్ని సందర్భాల్లో వ్యాఖ్యానించడం జరిగింది. తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడానికి కొంతమంది కావాలనే అడ్డుకుంటున్నారంటూ కూడా ఇండైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడిన సందర్భం ఉంది. ఇటు కొంతమంది ఏదైతే నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ నేత జానారెడ్డిని ఉద్దేశించి కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన సందర్భం ఉంది. మరోవైపు ఖమ్మం జిల్లాకు సంబంధించి ఒక్క జిల్లాకు 3 మంత్రి పదవులు ఇచ్చారు. నల్గొండ జిల్లాకు మరో మంత్రి పదవి ఇప్పటికే 2 ఉన్నాయి. మరో మంత్రి పదవి ఇస్తే తప్పేంటి, మంత్రి పదవి విషయంలో ఎందుకు కాలయాపన చేస్తున్నారంటూ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను, మునుగోడు ప్రజల అభివృద్ధి కోసం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించిన సందర్భం. ఇలా గత కొన్ని రోజులుగా కూడా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి రాజగోపాల్ రెడ్డి పైన ఏదైతే ఆయన మాట్లాడిన వ్యాఖ్యల పట్లనే ఇటు మీడియాలో కావచ్చు, ఇతర సోషల్ మీడియాకు సంబంధించి కూడా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆయన మాత్రం ఈ రోజు దానిపైన క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఒకవైపు ఉంటే, మరోవైపు ఈ రోజు ఆయన ఏపీకి వెళ్తున్న సందర్భంలో అటు ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ని కలవడానికి వెళ్తున్నాడంటూ కూడా కొంత ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో అటు తెలంగాణలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి
ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీకి వెళ్తారంటూ కూడా ప్రచారం సాగిన నేపథ్యంలో దానిపైన క్లారిటీ ఇవ్వడం జరిగింది. కానీ అక్కడికి ఒక ప్రైవేట్ ఫంక్షన్ కు వెళ్తున్నారు. నా మిత్రునికి సంబంధించినటువంటి ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్తున్న క్రమంలో మునుగోడుకు సంబంధించినటువంటి నాయకులు తనతో పాటు వస్తానని చెప్పడంతో వీళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్తున్నట్టుగా కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ అక్కడికి ఏదైతే ఏపీకి గుంటూరుకు వెళ్తున్న సందర్భంలో దాదాపుగా 70 వాహనాలలో కాన్వాయ్ గా రాజగోపాల్ రెడ్డి వెళ్లడం పట్ల కూడా కొంత రాజకీయంగా కూడా చర్చకు దారితీసిందని చెప్పవచ్చు. ఏపీకి వెళ్తున్న సందర్భంలో అంతమందితో కలిసి వెళ్లడానికి కారణం ఏంటి? ఒకవేళ వైఎస్ జగన్ తోటి చర్చలు జరపడానికే వెళ్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారంటూ కూడా ప్రచారం సాగిన నేపథ్యంలో దానిపైన రాజగోపాల్ రెడ్డి, మున్గోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాత్రం క్లారిటీ ఇవ్వడం జరిగింది. తను కేవలం అక్కడికి ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్లడం జరుగుతుంది, తనతో పాటు అనుచరులు వస్తానంటే తీసుకువెళ్తున్నాను, అక్కడికి వెళ్లిన తర్వాత విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికే వీళ్ళందరినీ తీసుకువెళ్తున్నానంటూ కూడా ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆయన పైన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారు, ఒక కొత్త పార్టీ పెడుతున్నారంటూ కూడా ప్రచారం సాగింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ ప్రచారం సాగింది. మంత్రి పదవి విషయంలో ఆయనకు ఇవ్వకపోవడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 20 నెలలు దాటినా ఇప్పటి వరకు ఆయనకు మంత్రి పదవి విషయంలో క్లారిటీగా ఇవ్వం అనేది ఇంతవరకు క్లారిటీ ఇవ్వకపోవడం పట్ల కూడా ఆయన గత కొన్ని రోజులుగా కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన ఇటు ప్రభుత్వం పైన, కాంగ్రెస్ పార్టీ పైన, సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా విమర్శలు చేస్తూ సొంత పార్టీలోనే ప్రతిపక్ష నేతగా కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన సందర్భం ఉన్న నేపథ్యంలో ఇటు క్రమశిక్షణ కమిటీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్రమశిక్షణ కమిటీ కూడా ఆయన పైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల కూడా కొంత కాంగ్రెస్ పార్టీలోనే రాజగోపాల్ రెడ్డి తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్న క్రమంలో ఈ రోజు ఆయన ఏపీకి వెళ్లిన నేపథ్యంలో కొత్త రాజకీయ చర్చకు దారి తీసిందని మాత్రం చెప్పవచ్చు. దానిపైన ఆయన క్లారిటీ ఇచ్చినప్పటికీ అంతమందితో కలిసి అక్కడికి ఏపీకి వెళ్లడానికి, ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్లేందుకు 10-20 మంది తోటి వెళ్లాల్సిన సందర్భం ఉంటుంది. కానీ ఇంతమంది ఇన్ని వాహనాలతోటి వెళ్లాల్సిన అవసరం ఏంటి అనేది కూడా అదే కాంగ్రెస్ పార్టీలో చర్చ సాగుతున్న నేపథ్యంలో దీనిపైన రాజకీయంగా కూడా కొంత అదే కాంగ్రెస్ పార్టీలోనే విమర్శలు చేస్తున్నప్పటికీ ఆయన మాత్రం నేను ఎవరిని కలవడం లేదు, వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడిగా వైఎస్ జగన్ అంటే మాకు అభిమానం ఉంది, కానీ నేను ప్రైవేటు కార్యక్రమానికి వెళ్తున్నానంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చినప్పటికీ అంతమందితోటి వెళ్లడం పట్ల కూడా కొంత చర్చ అయితే సాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటి వరకు తనపై ప్రచారం చేస్తున్నటువంటి సోషల్ మీడియాలో కావచ్చు, ఇతర మాధ్యమాల నుంచి చేస్తున్నటువంటి ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు మాత్రం ఎవరు నమ్మవద్దు. ఏదైనా పార్టీకి రాజీనామా చేసే విషయం గానీ, ఎమ్మెల్యే పదవి విషయంలో గానీ, లేకపోతే కొత్త పార్టీ విషయంలో గానీ, ఏ విషయంలోనైనా సరే నేనే సొంతంగా తెర మీదకి వచ్చి, అంటే మీడియా ముఖంగా గానీ ప్రజల సమక్షంలోనే నేను ఆ విషయాన్ని వెల్లడిస్తాను. అప్పటి వరకు మాత్రం ఈ రూమర్స్ అనేవి మాత్రం నమ్మవద్దంటూ కూడా రాజగోపాల్ రెడ్డి మాత్రం క్లారిటీ ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఈ రోజు ఆయన ఏపీకి వెళ్లిన విషయం పైన మాత్రం కొంత అయితే చర్చ సాగుతున్న విషయం అయితే తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానంటూ కూడా ఆయన, మా కుటుంబం మొత్తం కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగానే ఉంటానంటూ కూడా ఆయన వ్యాఖ్యానించిన నేపథ్యంలో చూడాలి మరి రాజగోపాల్ రెడ్డి నిర్ణయం. ఒక్కొక్కసారి ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు కాబట్టి అది వాళ్ళ పార్టీ నాయకులే ఆయన వ్యాఖ్యల పట్ల కొంత ఎవరు కూడా, అంటే రాజగోపాల్ రెడ్డి చేసేటువంటి వ్యాఖ్యల విషయంలో క్రమశిక్షణ కమిటీకి సంబంధించి ఎవరు కూడా ఫిర్యాదు చేయకపోవడం, దానిపైన క్రమశిక్షణ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కూడా మాకు ఇంతవరకు రాజగోపాల్ రెడ్డి మీద ఫిర్యాదు అయితే రాలేదని కూడా ఆయన వ్యాఖ్యానించిన నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అవుతున్నప్పటికీ కూడా ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనేది కూడా ఇదే కాంగ్రెస్ పార్టీలో చర్చ సాగుతున్న సిచ్యువేషన్ లో రాజగోపాల్ రెడ్డి ఈ రోజు స్వయంగా తన మీద దుష్ప్రచారం చేస్తున్నారంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. మరోవైపు పార్టీని వీడే ప్రసక్తి లేదంటూ కూడా ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఏపీకి ప్రైవేట్ కార్యక్రమానికే వెళ్తున్నాను తప్ప మరో విషయం లేదంటూ కూడా దాన్ని, అంటే తనపై జరుగుతున్నటువంటి జగన్ ని కలిసేందుకు వెళ్తున్నారనే ప్రచారాన్ని మాత్రం ఆయన తిప్పికొట్టడం జరిగింది. మొత్తానికి రాజగోపాల్ రెడ్డి
వ్యవహరిస్తున్న తీర్పు ఈ రోజు ఆయన ఇచ్చినటువంటి క్లారిటీకి కొంత తగ్గే అవకాశం ఉంది. కానీ మళ్ళీ దీనిపైన రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అధిష్టానం, రాజగోపాల్ రెడ్డి మరి దానికి కట్టుబడి ఉంటాడా, లేదంటే ఆయన వ్యాఖ్యలు చేసిన దాని ప్రకారంగా రాజీనామా చేస్తారా అనే విషయం మాత్రం కొంత తెలంగాణ వ్యాప్తంగా కూడా రాజకీయంగా చర్చకు దారి తీసిందని మాత్రం చెప్పవచ్చు. రెహనా. ఓకే జానయ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.